డయాబెటీస్ అకాడమీ ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జయప్రకాష్ సాయి నేతృత్వంలో హోటల్ పార్క్ హయాత్లో డయాబెటీస్ అకాడమీ, డయాబెటీస్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అండ్ రీసెర్చ్ 13వ యాన్యువల్ డయాబెటిక్ సమిటీ 2024 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ భీమపాక నగేష్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గత 25 ఏళ్ల నుంచి వైద్య రంగంలో విజయవంతంగా రాణిస్తూ వేల మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసిన ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, హైదరాబాద్ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ రీసెర్చ్ సొసైటీ స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇండియా ప్రొఫెసర్ ఎండోక్రోనాలజీ డాక్టర్ రాకేష్ కుమార్ సహాయ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జయప్రకాష్ సాయి అవార్డు గ్రహీత డాక్టర్ రాకేష్ సహాయ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. డయాబెటీస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుత కాలంలో డయాబెటీస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఆహారపు అలవాట్లు, వంశ పారపర్యం, ఇలా షుగర్కు వివిధ కారణాలు ఉన్నాయి. రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోకుండా నిరంతరం జాగ్రత్తగా ఉండాలన్నారు. రోజు వ్యాయామం చేస్తూ డాక్టర్ సూచనలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. లాస్ట్లో పోయింది. Academy, and I'm very happy to mention that I've been associated with Dr. Jayprakash Sai for a quarter century now, for about 25 years, and I've seen his dedication and devotion for working for people with diabetes, and he has set up this academy mainly for carrying out this academic activities to improve the knowledge about diabetes and to also improve the care of people with diabetes. All the social activities that are being carrying on for year after year. He's been doing this for last 13 years, so I should congratulate him for the excellent work that he's been doing over all these years, and I thank him for choosing me for this award. I'm really humbled to be receiving this award from none other than our Justice Bhimapaka for who has taken time off today on a busy day to come and clinical excellence award ఇవ్వడానికి I express my gratitude and thanks to the organizers. సో ఈ అవార్డు ఏముందంటే it gives us more encouragement to work more for working for diabetes, because ఇవాళ ఈ కాలంలో డయాబెటీస్ చాలా ప్రాముఖ్యమైన ప్రాబ్లం అయింది. ఇవాళ ఇండియాలో 10 కోట్ల డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు. దాంట్లో సగం మందికి తెలియదు వాళ్ళు డయాబెటీస్ ఉన్నదని, అండ్ దానివల్ల డయాబెటీస్లో వచ్చే కాంప్లికేషన్స్ చాలా రకాలుగా, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, గుండె కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము, అండ్ ఐస్ మీద విజన్ ఎఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. సో డయాబెటీస్ని తొందరగా గుర్తుపట్టడము అండ్ దానికి మంచిగా ట్రీట్మెంట్ చేయడంతో ఇవన్నీ ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏముందంటే ఈ డయాబెటీస్ని కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. డయాబెటీస్లోకి వచ్చే రిస్క్ ఉన్న వాళ్ళందరూ దాని గురించి ముందు జాగ్రత్త పడడం వలన డయాబెటీస్ రాకుండా చూసుకోవచ్చు. అంటే ఎవరికి ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంది, అంటే పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది, లేకుంటే బ్రదర్స్ సిస్టర్స్కి డయాబెటీస్ ఉంది, వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంది. ఎవరు ఓవర్ వెయిట్ ఉన్నారు, అంటే వెయిట్ ఎక్కువ ఉంది, ఉపకాయం ఉంది, వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది. ఇంకా ఏముందంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు, అంటే ఎక్కువ వాళ్ళ జాబ్ ఎక్కువ ఒక చోట కూర్చొని పనిచేసే వాళ్ళ దినచర్య ఉంటే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంది. ఇంకా ఏముందంటే మన ఎవరికి బీపీ ఉంది, ఎవరికి కనుక కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, వీరందరికీ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంది. ఇంకొకటి ఏముందంటే ఎవరికి అంటే ఫీమేల్స్లో, అంటే ముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఒకవేళ వచ్చిందంటే వాళ్ళకు కూడా డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది. సో వీళ్ళందరూ ఈ కేటగిరీస్లో ఉన్న వాళ్ళందరూ ముందు జాగ్రత్తలు పడితే డయాబెటీస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, అండ్ హెల్దీ డయట్ తీసుకోవడం, ఇవన్నిటి గురించి మన డిస్కషన్ ఇవాళ చాలా జరిగింది ఇవాళ ఈ ప్రోగ్రాంలో. దీనివలన వచ్చే డాక్టర్లు అందరూ ఈ మెసేజ్ అంతా వాళ్ళ పేషెంట్స్కి, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కన్వే చేస్తారని మేము కోరుతున్నాము. ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు సార్ మీరు? సుమారు ఎన్నేళ్ళ నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్?
నేను ఈ ఫీల్డ్లో 25 ఏళ్ళు అయింది మెడిసిన్లో ఉండడంలో, అండ్ దాంట్లో డయాబెటీస్ అండ్ ఎండోక్రినాలజీ స్పెషలైజేషన్ చేసి 20 ఏళ్ళు అయింది. సో మేము దీని గురించి అప్పటి నుంచి ఈ వేరియస్ సోషల్ ఆర్గనైజేషన్స్లో ప్లస్ మా అకాడమిక్స్లో డయాబెటీస్ గురించి అండ్ ఎండోక్రైన్ డిజార్డర్స్ గురించి పనిచేస్తున్నాము. ఇప్పుడు ఎంతోమంది ఈ సమ్మిట్లో డాక్టర్స్ పార్టిసిపేట్ చేశారు, మీకే స్పెషల్గా అవార్డు కూడా ఇచ్చారు. అంటే నేను కరెంట్లీ ఐ హ్యావ్ బీన్ working for more than 25 years in the field of diabetes, and I have been fortunate to be working in various associations, and I am currently president of our research society for study of diabetes in India. అంటే ఈ డయాబెటీస్ సంబంధించిన డాక్టర్లకు అసోసియేషన్ ఉన్నది ప్రపంచం అంతట్లో. ఇది అంత పెద్ద అసోసియేషన్ ఉంది. దాంట్లో మేము ఒక 12,000 మెంబర్షిప్ ఉంది. అంటే ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో చూస్తే కూడా ఇంత పెద్ద అసోసియేషన్, డయాబెటీస్ సంబంధించిన డాక్టర్ల అసోసియేషన్, ఇది ప్రపంచంలో పెద్ద అసోసియేషన్. దానికి నేను కరెంట్లీ ఈ సంవత్సరము ప్రెసిడెంట్గా ఉన్నాను. ఎక్స్పెక్ట్ చేశారు సార్ ఈరోజు మీరు అవార్డు తీసుకుంటారు? నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు సెలెక్ట్ చేసి నాకు ఈ అవార్డు గురించి పిలిచినారు డాక్టర్ సాయి గారు జయప్రకాష్ సాయి గారు. ఈ డియర్ డయాబెటీస్ అప్డేట్ గురిలో జరుగుతున్న ప్రోగ్రాంలో ఇవాళ ఈ అవార్డు నాకు దొరికింది. ఇప్పుడు ఇలాంటి ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా చాలామందిలో అంటే అవగాహన అనేది తక్కువ ఉండి లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోలేక చాలామంది డిసీజెస్ బారిన పడుతున్నారు. ఫైనల్గా వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు? సో అందరికీ చెప్పేది ఏముందంటే, మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకుంటే, లైఫ్ స్టైల్ని హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయగలిగితే దానివల్ల వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. హెల్దీగా ఉండడం అంటే రోగాలు లేకుండా ఉండడం సహజమే. ఎన్ని రకాల డయాబెటిక్స్ ఉంటాయి సార్? డయాబెటీస్ మోస్ట్లీ మనం వరీ చేసేది ఏముందంటే టైప్ 2 డయాబెటీస్ అంటాం. కొందరికి టైప్ 1 డయాబెటీస్ అని చిన్న పిల్లల్లో వస్తుంది. అది ఒక కారణం వేరేగా ఉంటుంది. దాంట్లో ఏముందంటే యాంటీబాడీస్ వలన వాళ్ళ ప్యాంక్రియాస్లో ఉన్న సెల్స్ డిస్ట్రాయ్ అయిపోయి వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. కానీ టైప్ 2 డయాబెటీస్ అనేది మనం చాలా కామన్గా చూసేది. అది వచ్చేది మెయిన్లీ లైఫ్ స్టైల్, ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వలన వాళ్ళకి వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఈ రిస్క్లో ఉన్న వాళ్ళు, అంటే ఎవరికి రిస్క్ ఉంది, వాళ్ళు ముందు నుంచే జాగ్రత్త పడడంతో ఈ డయాబెటీస్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. డయాబెటీస్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది. మనము అందరికీ ఈ మెసేజ్